దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ భారతదేశాన్ని పాలించారు. ఆ 200 సంవత్సరాలలో మన దేశంలో ఎంతో మార్పు వచ్చింది. బ్రిటిషర్స్ లోపలికి అడుగుపెట్టినప్పుడు మన దేశం ఒకలా ఉంటే విడిచి వెళ్లేటప్పుడు మన దేశం ఇంకోలా ఉంది. ఆ 200 సంవత్సరాలలో బ్రిటిషర్స్ ఏం చేశారో పక్కన పెడితే అసలు వాళ్ళు మన దేశాన్ని పరిపాలించకపోతే ఏం జరిగేదో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫస్ట్ పాయింట్, రిచ్నెస్. బ్రిటిషర్స్ మన దేశాన్ని 1757 నుండి 1947 వరకు పాలించారు. 1757 టైంలో ఇండియా చాలా రిచెస్ట్ కంట్రీ. ఎందుకంటే ప్రపంచ జీడిపిలో ఇండియా కాంట్రిబ్యూషన్ 25% ఉండేది. అందుకే వేరే దేశాల కళ్ళు మన దేశం మీద పడ్డాయి. టెక్స్టైల్స్, స్పైసెస్, సాల్ట్, షుగర్ ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ని, రా మెటీరియల్స్ ని ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది. అప్పట్లో బ్రిటిషర్స్ ఏం చేశారంటే వాళ్ళు మనకి ట్యాక్సెస్ కట్టకుండా మన చేతే ట్యాక్సెస్ కట్టించుకునే వాళ్ళు. అంటే ప్రతి ఒక్కరూ బ్రిటిషర్స్ కింద స్లేవ్స్ లా పనిచేశారు. దానివల్ల మన డబ్బు మొత్తం యూకేకి వెళ్లిపోయింది. అదే అలా జరగకపోయింటే చాలా కంపెనీస్ వచ్చి మన దేశంలో బిజినెస్ చేసుకునేవి. అప్పుడు ట్యాక్సెస్ రూపంలో చాలా డబ్బు ఇండియాకి వచ్చేది. అప్పట్లో చైనా కూడా ఇండియా లాగే రిచ్ గా ఉండేది. కానీ వాళ్ళది క్లోజ్డ్ ఎకానమీ. అంటే ఫారెన్ వాళ్ళు వచ్చి కంపెనీస్ పెట్టకూడదు. కానీ ఇండియా ఓపెన్ ఎకానమీ. పన్నులు కడితే ఎవరైనా వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు. ఈ కంపెనీస్ వల్ల భారతీయుడి సగటు ఆదాయం పెరుగుండేది. అప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు డిజిటల్ అండ్ క్యాష్ పేమెంట్ మెథడ్స్ ఉండేవి కాదు. ఏదైనా గోల్డ్ అండ్ సిల్వర్ తో పే చేసేవాళ్ళు. సో ఫారిన్ కంట్రీస్ లో ఉన్న బంగారం, వెండి మొత్తం ఇండియాకి వచ్చేది. పాయింట్ నెంబర్ 2, ఎడ్యుకేషన్. మన దేశంలో ఎప్పటి నుంచో ప్రాంతీయ భాషలు ఉన్నాయి. అంటే హిందీ, బెంగాలీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళ్ లాంటి లాంగ్వేజెస్ ప్రజలు మాట్లాడేవాళ్ళు. కానీ అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రం సాంస్క్రిట్. సో పండితులు సాంస్క్రిట్ భాషలో మాట్లాడేవాళ్ళు. బుక్స్ కూడా సాంస్క్రిట్ భాషలోనే రాసేవాళ్ళు. పాఠాలు కూడా సాంస్క్రిట్ లోనే చెప్పేవాళ్ళు. అయితే ప్రజలు మాత్రం నార్మల్ గా మాట్లాడుకునేటప్పుడు ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడుకునేవాళ్ళు. అయితే ఇదంతా మన దేశాన్ని హిందూ రాజులు పరిపాలించేటప్పుడు, అంటే 1200 సంవత్సరం వరకు. ఆ తర్వాత ఇస్లాం మతానికి చెందిన రాజులు మన దేశాన్ని పాలించారు. అందువల్ల వాళ్ళు పర్షియన్ భాషని అఫీషియల్ లాంగ్వేజ్ గా చేశారు. అంటే బుక్స్ అన్ని పెర్షియన్ భాషలో రాయడం మొదలు పెట్టారు. ఇదంతా 1700 సంవత్సరం వరకు సాగింది. ఆ తర్వాత ఇస్లాం మతానికి చెందిన ముఘల్ రాజ్యం పడిపోయి హిందూ మతానికి చెందిన మరాఠా రాజ్యం వచ్చింది. వీళ్ళు మళ్లీ సాంస్క్రిట్ భాషని తీసుకొచ్చారు. ఇదే టైంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. పేరుకి అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిటే అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కో లాంగ్వేజ్ ఉందని భావించిన బ్రిటిషర్స్ ఇండియా మొత్తం ఒకే భాషని అఫీషియల్ గా పెడదామనుకున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఈజీగా అవుతుందని భావించి 1835లో ఇంగ్లీష్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అన్ని పాఠశాలల్లో అదే భాషని చెప్పించారు. సో ఒకవేళ బ్రిటిషర్స్ అలా చేయకపోయింటే ఇప్పుడు మన దేశంలో సాంస్క్రిట్ లాంగ్వేజ్ అఫీషియల్ గా ఉండేది. అందరూ దాన్నే ఫాలో అయ్యేవారు. అంటే ఇప్పుడు జపాన్ లో జపనీస్ లాంగ్వేజ్ ఎలా అయితే ఉందో, చైనాలో చైనీస్ లాంగ్వేజ్ ఎలా అయితే ఉందో, మన దేశంలో కూడా బుక్స్ లో, గ్యాడ్జెట్స్ మీద, ప్రొడక్ట్ మాన్యువల్స్ మీద సాంస్క్రిటే ఉండేది. ఇప్పుడు పుట్టగానే ఇంగ్లీష్ నేర్పించినట్టు అందరికీ సాంస్క్రిటే నేర్పించేవాళ్ళు. కానీ సెకండ్ లాంగ్వేజ్ గా మన దేశంలో కన్ఫర్మ్ గా ఇంగ్లీష్ ఉండేది. ఎందుకంటే ప్రపంచంలో అదే ఈజియెస్ట్ లాంగ్వేజ్. ఇండియన్స్ వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్లాలంటే ఇంగ్లీష్ కొంచెమైనా వచ్చుండాలి గనుక. బ్రిటిషర్స్ ఉన్నా లేకపోయినా ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉండేది. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మన దేశం మిగతా దేశాలని ఫాలో అవుతూ వస్తుంది గనుక. పాయింట్ నెంబర్ 3, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ. బ్రిటిషర్స్ రాకముందు మన దేశంలో ఎవరి కల్చర్ కి తగ్గట్టు వాళ్ళు బిల్డింగ్స్ కట్టించుకున్నారు. ఇస్లాం మతానికి చెందిన రాజులు తమ స్టైల్లో తమ దగ్గర ఉన్న టెక్నాలజీతో కట్టించుకున్నారు. హిందూ మతానికి చెందిన రాజులు తమ స్టైల్లో తమ దగ్గర ఉన్న టెక్నాలజీతో కట్టించుకున్నారు. బ్రిటిషర్స్ వచ్చి యూరోపియన్ స్టైల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచమంతా సేమ్ టెక్నాలజీని ఉపయోగించి బిల్డింగ్స్ ని కడుతుంది. సో బ్రిటిషర్స్ ఉన్నా లేకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టైల్ మాత్రం మన దేశంలో ఇప్పుడు ఉన్న విధంగానే ఉండేది. కానీ ఎలాగో మన దేశం రిచ్ గా ఉంటుంది గనుక ఇప్పుడు జపాన్ అండ్ చైనాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా అయితే ఉందో
మన దేశంలో కూడా అదే రేంజ్ లో ఉండేది. ఎలాగో సాంస్క్రిట్ మన అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంటుంది గనుక వేదాల్లో ఉన్న టెక్నాలజీని మన వాళ్ళు బయటకు తీసేవాళ్ళు. ఎడ్యుకేషన్ కూడా టాప్ లో ఉంటుంది గనుక మాక్సిమం అందరూ ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు. దానివల్ల ఇన్వెన్షన్స్ పెరిగేవి. సో అప్పుడు మన దేశం ప్రపంచంలోనే టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీగా ఉండేది. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన దేశంలో లిటరసీ రేట్ 12%. అదే టైంలో వెస్టర్న్ కంట్రీస్ లో లిటరసీ రేట్ 90%. ఇప్పుడు ఇండియా లిటరసీ రేట్ 75%. ఇప్పుడు అర్థమైందనుకుంటా వెస్టర్న్ కంట్రీస్ అంత ఫాస్ట్ గా ఎలా డెవలప్ అయ్యాయో. అదే ఫస్ట్ నుంచి మనల్ని మనమే రూల్ చేసుకుని ఉంటే లిటరసీ రేట్ పీక్స్ లో ఉండేది. సో డెవలప్మెంట్ కూడా పీక్స్ లో ఉండేది. చాలా మంది అనుకుంటారు బ్రిటిషర్స్ పాలించడం వల్లే మనం మోడర్నైజ్ అయ్యామని. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు జపాన్ ని ఎవరూ ఆక్రమించుకోలేదు. కానీ ఇప్పుడు జపాన్ చాలా మోడర్నైజ్ అయ్యింది. సో మనల్ని బ్రిటిషర్స్ పాలించకపోయినా కూడా మన దేశం టెక్నాలజికల్ గా అడ్వాన్స్డ్ గా ఉండేది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జపాన్. పాయింట్ నెంబర్ 4, కల్చర్. బ్రిటిషర్స్ రాకముందు మన కల్చర్ డిఫరెంట్ గా ఉండేది. తక్కువ కులం వాళ్ళని చిన్న చూపుతో చూసేవాళ్ళు. సతీ సహగమనం, అంటరానితనం, మనుషుల్ని బలివ్వడం లాంటి చాలా మూఢనమ్మకాలు ఉండేవి. బ్రిటిషర్స్ వచ్చాక ఇలాంటి వాటన్నిటిని రిమూవ్ చేశారు. ఈ విషయంలో మాత్రం వాళ్ళు మంచి పని చేశారు. ఈవెన్ వాళ్ళు అలా చేయకపోయినా కూడా కాలక్రమేణా సమాజంలో నుంచి అవి పోయేవి. కానీ వాళ్ళు ఉండడం వల్ల ఇలాంటివి కొంచెం త్వరగా సమాజంలో నుంచి తీసివేయబడ్డాయి. బ్రిటిషర్స్ ఉన్నా లేకపోయినా మన కల్చర్ ఇప్పుడు ఎలా అయితే ఉందో అలానే ఉండేది. బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించేటప్పుడు చాలా సార్లు ఫెమెన్స్ వచ్చాయి. అయితే ఆ ఫెమెన్స్ ని ఎదుర్కోవడానికి బ్రిటిషర్స్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే రాజులు గాని ఉండుంటే తమ సాయశక్తుల పేదలకి సహాయం చేసేవాళ్ళు. జనాభా మాత్రం ఇప్పుడు ఎంతైతే సంఖ్య ఉందో అంతకన్నా ఎక్కువే ఉండేది. ఎందుకంటే బ్రిటిషర్స్ వల్ల చాలా మంది చనిపోయారు, చాలా మంది వలసపోయారు. ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే మన దేశంలో కరువు వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్యే ఎక్కువ. బ్రిటిషర్స్ వల్ల మన దేశంలో డెమోక్రసీ వచ్చింది. ఒకవేళ వాళ్ళు రాకపోయుంటే ఏమై ఉండేది? నాకు తెలిసినంత వరకు ఇప్పటికి కూడా రాజులే పరిపాలించేవాళ్ళు, లేదా మన దేశంలో కమ్యూనలిజం ఉండేది. ఒకవేళ రాజులు గాని ఉంటే పాలన అనేది ఒకప్పటిలా కాకుండా కొంచెం మోడర్న్ గా ఉండేది. కరప్షన్ ఉండేది కాదు. ఎందుకంటే కరప్షన్ స్టార్ట్ అయిందే బ్రిటిషర్స్ వచ్చాక. బ్రిటిషర్స్ మనల్ని ఆక్రమించుకుందే డబ్బు ఆశ చూపించి. ఏదో ఒక రాజుకి లేదా రాజు ఆస్థానంలో ఉన్న మంత్రులకి లేదా సేనాధిపతులకి డబ్బు ఆశ లేదా రాజ్యం ఆశ చూపించేవాళ్ళు. దానికి వాళ్ళు ఆశపడి బ్రిటిషర్స్ చెప్పింది గుడ్డిగా నమ్మేవాళ్ళు. ఆ విధంగా కరప్షన్ స్టార్ట్ అయింది. సో బ్రిటిషర్స్ లేకపోయింటే మన దేశంలో కరప్షన్ ఉండేది కాదు. పాయింట్ నెంబర్ 5, మ్యాప్స్. ఒకప్పుడు ఇండియా అసలు ఒక దేశమే కాదు. ఇది 3వ శతాబ్దంలో మౌర్య డైనాసిటీ. ఇది 8వ శతాబ్దంలో గుప్తా ఎంపైర్. ఇది 18వ శతాబ్దంలో ముఘల్ ఎంపైర్. ఈ మ్యాప్స్ అన్నిటిని గాని గమనిస్తే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకప్పుడు కలిసి ఉండేవి. సౌత్ ఇండియా మొత్తం ఒక కింగ్డమ్ కింద ఉండేది. నార్త్ ఇండియా మొత్తం ఒక కింగ్డమ్ కింద ఉండేది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇంకొక కింగ్డమ్ కింద ఉండేవి. బ్రిటిషర్స్ వచ్చి వీటన్నిటిని కలిపి ఇండియాగా చేశారు. సో ఒకవేళ బ్రిటిషర్స్ మనల్ని పాలించకపోయింటే నార్త్ ఇండియా అంటే ప్రస్తుతం ఉన్న నార్త్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిపి ఒక దేశంగా ఉండేవి. సౌత్ ఇండియా ఇంకొక దేశంగా ఉండేది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని కలిపి బర్మా, మయన్మార్ తో కలిసి వేరే దేశంగా ఉండేవి. బ్రిటిషర్స్ ఇండియాని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేసింది 1757లో. సో 1757 కి ముందు మన దేశం ఎలా ఉండేదో ఇప్పుడు చూపిస్తాను. నార్త్ మొత్తం మరాఠా ఎంపైర్ చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడులోని కొంత భాగం కర్ణాటిక్ నవాబ్స్ చేతిలో ఉన్నాయి. కర్ణాటక టిప్పు సుల్తాన్ చేతిలో ఉంది. తెలంగాణ నిజాం నవాబ్ చేతిలో ఉంది. కేరళ ట్రావెన్కోర్ రాజ్ చేతిలో ఉంది. మద్రాస్, మచిలీపట్నం, కలకత్తాలో బ్రిటిషర్స్ ఫ్యాక్టరీస్ పెట్టుకుని బిజినెస్ చేసుకుంటున్నారు. పాండిచ్చేరి, యానం, చాందర్ నగర్ లో ఫ్రెంచ్ వాళ్ళు ఫ్యాక్టరీస్ పెట్టుకుని బిజినెస్ చేసుకుంటున్నారు. కొచ్చిన్, గోవా, దమన్ అండ్ దియు, దాద్రా అండ్ నగర్ హవేలీలో పోర్చుగీస్ వాళ్ళు ఫ్యాక్టరీస్ పెట్టుకుని బిజినెస్ చేసుకునేవాళ్ళు. ఈ విధంగా 1757లో ఇండియా ఉంది. ఇండియా ఇలా ఉండగా బ్రిటిషర్స్ ఇండియాని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. సో ఒకవేళ వాళ్ళు అలా చేయకపోయింటే ఏమై ఉండేది? ఈ మ్యాప్ ప్రకారం మరాఠా రాజులు చాలా పవర్ఫుల్ అని తెలుస్తుంది. సో బ్రిటిషర్స్ లేకపోతే
మరాఠా రాజులు నిజాం నవాబ్ రాజ్యాన్ని, టిప్పు సుల్తాన్ రాజ్యాన్ని ఆక్రమించుకునేవాళ్లు. దేశాన్ని ఒకటిగా చేసేవాళ్లు. దేశం మొత్తం హిందూయిజం ఉండేది. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఎక్కువ ట్యాక్సులు కట్టమని బ్రిటిష్ కంపెనీస్ ని మన రాజులు పీడించేవాళ్లు. ఆ బాధ నుండి ఎస్కేప్ అవ్వడం కోసమే రాజులతో యుద్ధం చేయాలనే థాట్ బ్రిటిషర్స్ కి వచ్చింది. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, బ్రిటిషర్స్ మనల్ని ఆక్రమించుకోవాలని ట్రై చేసినప్పుడు ఇండియాలో ఉన్న రాజులు కలిసి పోరాడలేదు, విడివిడిగా పోరాడి ఓడిపోయారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, కొన్ని యుద్ధాల్లో బ్రిటిషర్స్ కి మన రాజులే సపోర్ట్ ఇచ్చేవాళ్లు. అందువల్ల వాళ్ళ పని ఇంకా ఈజీ అయింది. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, బ్రిటిషర్స్ మనల్ని ఆక్రమించుకున్నందువల్లే దేశ ప్రజలందరూ ఏకమై బ్రిటిషర్స్ తో పోరాడారు. ఆ విధంగా దేశమంతా ఒక్కటయింది. లేకపోయింటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయేవాళ్ళు. ఈ వీడియో చూశాక ఇంకొన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు కలుగుతుంది. అవేంటంటే, బ్రిటిషర్స్ రాకముందు ఇండియా ఎలా ఉండేది, బ్రిటిషర్స్ ఎలా ఇండియాని ఆక్రమించుకున్నారు, బ్రిటిషర్స్ ఇండియాని ఎలా పరిపాలించారు, బ్రిటిషర్స్ మన దేశాన్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్లారు, ఒకవేళ బ్రిటిషర్స్ అసలు మన దేశాన్ని విడిచి వెళ్ళకపోయింటే ఏం జరుగుండేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి.